ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అన్నమాట. భార్యాభర్తలు సంచలన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా సుప్రీంకోర్టు భార్యను పశువులా చూడొద్దని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు ఏం జరిగింది ఏంటి అని చూసుకున్నట్లయితే, గృహహింస కేసులో భార్యపైన దాడి చేసినటువంటి నిందితుడు బెయిల్ నిరాకరిస్తూ మహిళకు గౌరవప్రదమైన జీవన హక్కు స్పష్టం చేసిందనమాట. సో భార్యను పశువులా చూడొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహహింస కేసులో నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా భార్యను పశువులా చూడొద్దని చెప్పేసి న్యాయస్థానం వ్యాఖ్యానించిందనమాట. ఆమెకు గౌరవంగా జీవించే హక్కు ఉందని చెప్పేసి తెలియజేసింది. ఈ కేసులో నిందితుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడు. నేలపైకి తోయడంతో ఇటుక తగిలి ఆమె తలకు గాయమైంది. ఆ తర్వాత కూడా ఆమెపై కర్రతో కూడా దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో నిందితుడు ఏకంగా 3 వివాహాలు చేసుకోవడం. సో ఇక నిందితుడు మొదటి భార్య అతడిపై గృహహింస, తనకు విడాకులు ఇవ్వకుండా మరో 2 పెళ్లిళ్ళు చేసుకోవడంపై న్యాయస్థానం అయితే ఆశ్రయించిందనమాట.